హలో అందరికీ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది మంచి సమయం. ఇటీవల బంగారం ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో బంగారానికి డిమాండ్ ఉండే టైంలో ధరలు పడిపోవడం విశేషం. అమెరికాలో జరిగిన కొన్ని ఆర్థిక పరిణామాలు కూడా ఇందుకు కారణం. ట్రంప్ గెలుపుతో డాలర్ బలపడింది. దీంతో బంగారంపై పెట్టుబడులు తగ్గాయి. మరోవైపు అమెరికాలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గణాంకాల ప్రకటన తర్వాత ద్రవ్యోల్బణం పెరగడం, ఫెడ్ అంచనాలు మార్చడంతో బంగారం ధరలు మరింత తగ్గాయి. ఈ ప్రభావం హైదరాబాద్ మార్కెట్ పై కూడా పడ్డది. గత వారం రోజుల్లోనే హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర ఏకంగా 3,800 రూపాయలు మేర తగ్గింది. ఇవాళ ఒక్క రోజులోనే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు 1,200 రూపాయలు మేర తగ్గి తులానికి 75,650 రూపాయలుకి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం కూడా 1,100 రూపాయలు తగ్గి తులానికి 69,350 రూపాయలుకి పడిపోయింది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి ధర కూడా అదే విధంగా పడిపోతోంది. గత వారం రోజుల్లో కిలో వెండి ధర 4,000 రూపాయలు మేర తగ్గింది. ఇవాళ ఒక్క రోజులోనే కిలో వెండి ధర 2,000 రూపాయలు మేర తగ్గడంతో ప్రస్తుతం కిలో వెండి ధర 99,000 రూపాయలుకి చేరింది. చాలా రోజుల తర్వాత వెండి ధర 1,00,000 రూపాయల దిగువకు రావడం గమనార్హం. ఇప్పుడు బంగారం మరియు వెండి కొనాలనుకుంటున్న వారికి ఇది మంచి సమయం. మార్కెట్లో ధరలు తగ్గినందున కొందరు కొనుగోలు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. అయితే పన్నులు, మేకింగ్ ఛార్జీలు వంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మొత్తం మీద ఇది మంచి అవకాశం. మీరు కూడా బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి.